ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీనరాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడైతే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి 1.5 పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు 1.5 ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చు అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంటు, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే ఫెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవన్నమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహరాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి
తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏమైతే ఉన్నాయో రివరెన్స్, అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్ని, తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత దయా ఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూర గ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని, మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చి ఉన్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావలసినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని గ్రహాల ప్రభావం అనేటటువంటిది ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వారికి శని వక్రించడం వల్ల నష్టాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి, అంటే మీడియంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురుడు, రవి, బుధ గ్రహాలన్నీ కూడా కర్కాటక రాశిలో ఉన్నాయి. విద్యార్థులు తమ సొంత మళ్ళీ కాలేజీల్లో జాయిన్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా మంచి పాట వాళ్ళకి నిర్వహించిన వాళ్ళకి రావడము, అలాగే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా లబ్ధి పొందడము, తీసుకొని దాన్ని చిట్టిని తీసుకొని మళ్ళీ వేరే మంచి బిజినెస్లో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే కర్రల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు స్త్రీల నుంచి లాభాలు,
మీ అక్కా చెల్లెళ్ళ సహకారాలు, మీ తల్లిదండ్రుల నుంచి, భార్య నుంచి, అందరి నుంచి కూడా సహకారాలు కలగడం ఇవన్నీ కూడా. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వర్క్ విషయంలో విపరీతమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, ధన లాభాలు కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు సక్సెస్ఫుల్గా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఎవరైతే కర్రల వ్యాపారం చేస్తున్నారో మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి కొంచెం ప్రాబ్లం అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆర్థికంగా వీళ్ళకి ఇంకా డబ్బులు, ధన సహాయాలు రావు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావాల్సినటువంటివి ఇంకా రావు. ఆర్మీ వాళ్ళకి ఇంకా లీవులు లేకుండా కొత్త ఫీల్డ్లోకి, కొత్త బెటాలియన్లోకి వేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీకు ఇష్టం లేనటువంటి చోట మీకు ట్రాన్స్ఫర్లు పడ్డము, కొంచెం పిల్లల్ని అటు ఇటు తిప్పడము, ఈ ఫ్యామిలీజం అన్నీ మళ్ళీ సెటప్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా యాదగిరి గుట్ట లాంటి యాత్రలకు వెళ్ళి అంత సూపర్ ఫాస్ట్గా వెళ్ళేసి తిరిగి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఏంటంటే ఎన్నో కిలోమీటర్ల దూరం ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ రావడం, వెంటనే వెళ్ళడాలు, సక్సెస్ఫుల్గా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.